ఆనాడు దినవంతు అన్న మనం ఎండల వేడి పంటల తగలి పడి లోపలికి వెళ్ళి నడుచుకుంటారా శివనాగుల కుండము కాడ అన్న గా బాల మామిడి చెట్టు కూడా అన్నయ్య గా మామిడి పండు నా నేను హుస్నాబాద్లో 15 అంతరాల బిల్డింగ్ కట్టివని అడిగింది. అడగలే. ఓ నాకు బంగారు బ్రాస్లెట్ చేయించు అని అడిగిన అవ్వ బావెవలో చెప్పు అన్నయ్య అను 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 అని ఏడుస్తున్నామే కొంపలు ఎవడ చచ్చిపోయినట్టు అందరి కూడా పట్టుకుంటుంది ఇద్దరేమో పాడైతుంది అన్న నా మాట నిజం అన్న అడవి లోపల నేను బాలమావిడి పండు తిన్నందుకు నాకు గర్భం ఏర్పడ్డది అన్న పండు తింటే పొరగాను ఉడితే ఈ లచ్చలు పెట్టి లగాలే చేసుకోపోతుంది ఇక చేసుకుందిరా ఎల్లక్క నువ్వు నవ్వకు లోపల పల్లె లేవు పళ్ళు నువ్వు పతాకం పల్లె చూస్తాను పుట్టినప్పుడు అన్నదాట చెల్లె శ్రీవల్లి నమ్మ సౌఖ్యము కాకపోతన్నా జూమొద్దు మీద నా తలని పెడతారా రెండుగా ఖండించురా అన్నయ్యా అని అంటుంది. చెల్లెలా నువ్వు సత్యవంతురాలవని నాకు ఎరికేని కానీ లోకము ఎట్లెరిక ఉండాలి. చెల్లెలా ఒకవేళ నిన్ను తీసుకపోయి లగ్గం చేసుకునే కాడ మంగళార్తి వట్టి పిత్త నీ కొడుకు మన ఎంబడత్తడు వీళ్ళెవరంటే నా భార్య అడుగుతుంది మాల్లుడని నేనంట. అల్లుడా నీ నా భార్యకు చెప్పుతా మాకు బావలే కల్లుడొచ్చిందా అని చెప్పుతే 36 జుట్లు కూడుంటాయి గాని 3 శిఖలు కూడుండి నా భార్య నమ్ముతదాయే చెల్లే చెల్లెలా నిజంగా సత్యవంతురాలవైతే సావాన ధీరురాలవైతే కట్టుకున్న చీరను 7 వక్కలింపు 7 డేరెలు కట్టు అవుతల నీ కొడుకు నుంచి తల నువ్వు నీ కొడుకు నోట్లే నీ ఎదల పాలు వాడి కూర గిన్నె నిండి కొడుకు నోట్లే పాలు వాడితే గప్పుడు నమ్ముతనే చెల్లమ్మాని గప్పుడు వలికి అన్నయ్య పాపమే లేకపోతే భయమే లేదు అన్నా నన్ను ఇంత హింస పెడుతున్నావు. చీరని ఇంపి 7 డేరెలు కట్టిందమ్మా కూర గిన్నె పెట్టింది కొడుకును ఆ పక్క ఉంచిందమ్మా. ఎక్కడున్నవే పార్వదేవి మాంబాయి తల్లి మా దేవరాని శంభుని ఇల్లాలి శివశక్తి శాంభవి కొల్లాపురి బలగంకిరి మహిషాసూరుని మర్దిని సమక స్వందన కమల పువ్వోరి పరదేవత భగవతి సిరిరాజరాజేశ్వరి అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మలగన్న మూల కుటుంబ జగమిరిన భూమాత నీ కరుణా కటాక్షము నాపై చూపవా తల్లి అని ఎప్పుడు వేడుకున్నదో తల్లి ఎదల పాలు వాడి పిలగాని నోట్ల పాలు వడ్డయాటనే పొట్టంగా కొట్టిండు గాని చెల్లెని బిగ్గనలుకున్నాడు. నా చేతులు ఊసిపోను చెల్లె బట్టి నిన్ను కొడితాని గప్పుడు చెల్లెని దోలుకొని ఓ మాగిరి పట్టవు ఏరవచ్చిండు. నిమ్మలు కొట్టి నీడలేసి పత్తలు కొట్టి పందిర్లు వర్ష ఆకాశి మెత్తరుగులు భూదేవనంత గద్దెలేసి ఆ పిల్లకు పిలగానికి కళ్యాణం సిద్ధమైతుంటే ఈ కథను మొత్తం పార్వతీదేవి చూసిందా. అబ్బబ్బాయి కన్నీరు ఎక్కడ సొత్తుంటే ఈ జంగమ ఇచ్చిన ఫలం పార్వతీదేవి కనబడ్డది. ఓరి 3 కళ్ళ శంకర ఓటి హైదరాబాద్ చూస్తుంది ఓటి సికింద్రాబాద్ చూస్తుంది నట్టనడి కన్ను డేంజర్ ఎటు చూసేది లగ్గంగాని పోరగల్లకు సంతానం ఇస్తుంది ఒక ఉంటుందో నువ్వెంతెడ్డోని నా భర్తను పోయి అడుగు తెచ్చిచ్చుండో ఆ బిడ్డకి ఏదన్నా ఉపదేశం ఇచ్చేస్తావా లేకపోతే నేను ఓవన్నా ఈ 3 కన్ను నెత్తెత్తే అసలు వాళ్ళు కాలే అని భర్త బయటికత్తున్నది పార్వతీదేవి. గానాడు నా తల్లు అలా నా భర్త ఎట్లా ఫలమిచ్చిండా అని అడుగుతున్నా అని అయ్యా భర్త ఉన్న బేటీకి అడవి లోపల నువ్వు లగ్గంగా లగ్గు నీ దగ్గరికి నేను రాపోతే ఎక్కడికి పోతానయ్యా కాడికి ఇక్కడికి ఎందుకు వచ్చినావని తపస్సు పట్టే కాడికి పనుండి నందికి మాతేసి నాగా నాకు పాలు పోసి ఆన్నే ఉండాలి నువ్వు అడవి లోపల
అడవి లోపల ఫలం ఇయ్యచ్చా ఆ మూడు కన్నుడు గప్పుడు చూస్తుండు ఏంటిది ఎవలకిచ్చినాను చూసేవర కళ్ళ నాటి పొలం ఆదికొచ్చింది నిజమైన పార్వతి ఆడిపోయి ఆ పిల్ల నేను చెప్పేది ఇగో దేవగనికలు కోరుకున్నాను వాళ్ళ కొరకు పెట్టిన అచ్చి తింటారని నేను అనుకున్నా కారకది తిన్నది నేనేం చేయాలి మరి ఇప్పుడు ఆ పిల్ల బతికెట్లా అరే నేనేం చేయాలి ఆడదాకా పోయి ఏమన్నా చేసిరాబో లేకపోతే నేను పోతా నువ్వు వేయక నా ప్రెస్టేజ్ ఉంటా ఉండదు ఉంటా అది సప్పుడు మరి ఇప్పుడు అనుకున్నాడు శంకర్ నారు పోషు రోడ నీరు వయ్యాలి కింద వయ్య చీమకాడ మొదలు పెడితే మీద వయ్య పక్షి దాకా మంచి నీళ్లు ఓసి ఆదుకునే దాతను నేనమ్మా శంకరా నువ్వు పోకపోతే అన్నగాడు ఆ పెట్టుక నమ్మిండు ఈ పిల్లగాడు వెరుగుతాడు పెద్దగా అవుతాడు భార్గవ రాముడన పరశురాముడు రేణుకాయల్లవను 12 బిగాల పరుపు బండ మీద లక్కల కోల బండని గాలబెట్టి ఉల్లి పురి బట్టను కట్టించి ఎల్లవ్వ తల్లిని బొరియలేదా అట్లా పిల్లగాడు కూడా తల్లిని అడుగుతాడు కావచ్చు బిడ్డ ఇదివారికే కట్టపడుతున్నది ఇంకా లేని కట్టం పెడతావా సర్వేశ్వర పోయి ఏదన్నా ఒక్కడి ఎప్పురా పోయ్యా లేకపోతే కట్టుకున్న భార్య నమ్మది వాళ్ళ వదనమ్మ పాదాలు పట్టుకుందట పార్వతి కానున్న కర్మము కాకమానది పోతున్నా శంకరుడు భూలోక నగరానికి ఆసన్నమైంది ఓమాగిరి పట్టణంలో నిండు దర్శనం ఇచ్చిండమ్మా కొడుకును వెలుసుకోని శ్రీవల్లిని అంటున్నాడు బిడ్డ నీకు కళ్యాణం అనేది ఉండదిగా నిండుగా ముత్తైదే వెప్పటికి ఉందువుగాక ఒరే కొడుకల నాడు దేవగనికలకిచ్చిన ఫలము కానకని తల్లి తింటే నువ్వు జనమానికి వచ్చినవురా నీకు బాపు మాత్రం ఉండడు కన్ని తల్లి నొచ్చినోట మాటనే వనకు బిడ్డ దేవతతో సమానమని చెప్పిండు శంకరుడు కైలాసానికి వెళ్ళిపోయేటప్పుడు శశిరేఖొక్క బిడ్డనిచ్చిండాట భగవంతుడేమో అదెట్లా పుట్టింది నీ బాంచను సక్కదన సుక్కోలది పుట్టింది ఎందుకు నవ్వుతుండే లక్క అంజని దేవని పేరు పెట్టుకున్నారు ఆ బిడ్డదేమో బిడ్డ పెరుగుతున్నది ఎండికొండ కైలాసం శంకరుడు వెళ్ళిపోయింది నాటి కాలంలో 4 రోజుల్లో నాగవెళ్ళావు నాట నిజమేనా లక్ష నాగవెళ్ళి 4 రోజులు కాకుండా ఇప్పుడు అంతొక్కనాడే ఈడ భోజనాలు అంగనే పిల్లగాడు పోయి ఆయన నలవుతులు ఉచ్చుకోవాలి బండి చెప్పని రావాలి అంతొక్కనాడు అవుతుంది 4 రోజుల్లో నాగవెళ్ళి ఒడిచింది లగ్గాని కన్న బలమైంది నాగవెళ్ళి నడిచిన తర్వాత కన్న బిడ్డను చూడవయ్యా కన్న తల్లి ఉంటే బిడ్డకు ధైర్యం చెప్పి అత్తగారింటికి సాగనంపుతుంది కన్న తల్లి ఉంటే కన్న బిడ్డ అత్తగారింటికి పోయేటప్పుడు కడపగడి కడపక 5 గుట్లు పెట్టి కూర అట్ల చేతి పెట్టి కన్న తల్లి కొంగుకు దూడ్చి కడపవుతల కాలు పెట్టినాడు కన్న తల్లి కడుపు చెరువైపోతుందాట కన్న బిడ్డలు ఏడితే కళ్ళు జ్యోతులై వెలుగుతాయా ఏడతారా లేదా ఇప్పుడు ఏ బిడ్డ ఏడుస్తలేదు ఇప్పుడు బిడ్డలు ఏడుస్తున్నారు గట్ల ఏడ్చే బిడ్డలు అయితే పోలీస్ స్టేషన్ అవ్వయ్య మీద కేసులు పెడతారా బిడ్డలు పెడతలేరా కొంతమంది అన్న తల్లి చెప్తున్నాడు అత్తగారింటి కాడ కొత్తంగా కోడలు అత్తమామ సేవ ఎత్తి చెయ్యాలి బావ మరుదులుంటే పాటించి నడవాలి మంచం మీద కాలు పెట్టకూడదు వంటశాలలో పురులిప్పకూడదు వాడ కట్టొల్ల చూసి వరసలించకూడదు కష్టమైన సుఖమైన కట్టుకున్నని కడపల్ల వడి సావాల కాని మాటి మాటి గవ్వగారిందని రాకూడదు నా బిడ్డ భర్త మాట జమదాటకూడదు బిడ్డకు ధైర్యం చెప్పిండట కన్న తండ్రి ఇగో గిట్ల బిడ్డలకు ధైర్యం చెప్పాలి ఇక ఓగో కాకుంటది నీ పంచం రాజేశ్వరి ఏం చెప్తున్నావు ఇప్పుడు లేచిన మమ్మీ పందిరులు ఇంకా చాలా నీ షాలు నీ పని మీడుక అక్కడ వారేసి మీ అత్తలేదు మీ అత్తకి పోను ఇదివరదా కదా దయ 9 అవుతుంది అంటారా లేదా ఇక దాని సంసారం 3 అంగళ్ళు అవుతుంది ఓయవదారు ఇక అయితే బిడ్డ నువ్వు పని చేయక మీ అత్త చేసుకుంటారు అదే పండు చెప్తారు వీళ్ళ దవడల్లా బిడ్డను 10 ఏళ్ళ దాకా పావురంగా దాదాలి తినక పెట్టుకోవాలి బిడ్డ
16 ఏళ్ళ వరకు పనివాటల కన్నా హీనంగా చూడాలి బిడ్డ. నా బిడ్డ అక్కడ పైకి వస్తాయి. ఇక ఒక్కొక్క అవ్వ ఏం చేస్తుంది, 4 కొడుకులతో ఒక్క బిడ్డ పుట్టింది అనుకో, వచ్చిన కోడలను మబ్బులు లేపుతుంది. ఇక బిడ్డ లేస్తారు అంటే ఆలోచించుకుంటే పండు నీకేం బాధ అంటది. ఇక్కడ అమ్మగారి ఇక్కడ ఊపిరి లేవంది ఒక అయ్యే చేతిలో పెట్టి లగ్గం చేసినాక అంగబెట్టి గుద్దినా లేవబుద్దిగా అత్తే ఏమంటది, ఎందుకు దన్నద మీ అవ్వ 3 కొత్తల నులక ఎడగని నా కొడుకు గండార దాపురం చేసింది. బిడ్డ తప్పు ఎత్తే తల్లికి బదనాలు బదనాలు వస్తాయి. కన్నుల్లో కోపాన్ని చూపి కడుపుల దయం చూపి నీ అన్ని నీలోనే ఉన్నాయి మొదలు చూసే ఇచ్చి అందరికి దండాలు అల్లుడికి మామ దండం పెట్టి అల్లుడు మహాజ్ఞాని మామలు దండం పెట్టరు మారు దండం పెట్టిండు. ఎందుకంటే ఇప్పటికప్పటికి అల్లునికి దండం పెట్టుడు పద్ధతి కాదు అంటాడు. బిడ్డకు దండం బిడ్డను దాగనప్పుతుంటే అలనాడు కన్న కొడుకు కన్న తండ్రి కాట్టం బరబర బరబర మండినప్పుడు ఏమన్నాడు ఆయన ఏమన్నాడు మరి అస్సలే మాట్లాడరు చెప్పుడు అయితేనే కత్తినట్లు. కన్న తండ్రి కాట్నానికి అగ్గిదలగబెట్టి బరబర బరబర మండేటప్పుడు కొడుకు ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు, కన్న తల్లి కడుపు బలము గట్టిదై తిరిగి నేను బ్రతికి వచ్చిందనుకో అన్నా నిన్ను అది ఊచకోత కోత అని శబ్దం చేసి ఆ మాట యాదికొచ్చింది. చెల్లెలా కొండంతండగా నా మామ ఇప్పుడు నాకు అండగా ఉన్నాడు. ఇదివరకు దాకా దిక్కులేని పక్షులు అయిపోయినాం. ఎక్కడుండమనన్నను ఓత్తం మన వదిలిని ఓత్తం. అల్లుడు మహాజ్ఞాని వరాన పుట్టినోడా. ఓరి పిస మామ నువ్వెంత బిత్తురోనివిరా మామనంటుండు. ఎందుకు అల్లుడా అంటుండు. అన్నగాడంటే తండ్రితో సమానం. అన్నను మాట అనరాదు తండ్రి నన్నట్టు అన్నను మాట అనకూడదు. నేను లేనా కొండంతండగా ఎత్తెత్త మా అత్తేడుందో ఎసుల వలగాల మా మామేడుండవని కొంచెం బలగాలి. నీ పట్టమేందో చూపిస్తూ పాయే ఓ మామనేడు. తల్లిందో అనుకోని మావందో అనుకోని బయలెల్లి వస్తున్నాడమ్మా. తల్లిని తోలుకొని మానవాను తోలుకొని మత్తను తోలుకొని శుభసేన పట్టమైనా ఎట్లా బయలెళ్ళిపోతున్నాడే ఆ బాలుడేమో అడిగే బాలుడేవా రాజ్యంలోకి వచ్చిన మామని మామని పోతే ఏమంటారా. ఒక్క బిడ్డ ఉంది ఈ నంగ కూడా వచ్చి మామ అంటాడు ఆ నంగ కూడా వచ్చి మామ అంటాడు. ఒక్కతే అంకాయ ఊరంటే ఎరకాయ. మామా ఎవరిరా నీ చెల్లె కొడుకుని అంత పిచ్చాను నేను. నీ తలక ఉన్నది చెల్లె ఎప్పుడో లేదు ఎప్పుడో ఒకసారి ఎరక మరి చూడు. చెల్లె వచ్చి చాలా మీరు తిరిగి వచ్చింది. నా పిల్లలు టార్చర్ వేయలేక చచ్చిపోతున్నాను నేను. నా 7 రోజులు నా ఏం తప్పలేదు. మొత్తం మీ అత్తది అలకగత్తవాడు బరవచ్చే నేను నా రాత మంచిగా లెక్క వాళ్ళంటే అదే మెయిన్. ఎక్కడ మా మానత్తం లావట్టెత్తే అడ్డుగా వరకు పోవాలి. ఎక్కడ మా తమ్ముడు వచ్చిండు ఎవరు ఇంటిలా
మనుషులు అరే మనుషుల ఎడ్ల పశువుల దున్నపోతుల మేకల కుక్కల బర్ర అని అంటలేను ఈ ఇంటికి యజమాను ఎవరు నేను అదే దిక్కుమాలే చూడు అవ ఇంటికి యజమాని ఆడలు ఉంటారు మొగలు ఉంటారు మీ ఇంట్లో నువ్వేనా యజమాని మీ ఇళ్ళలో చెప్తున్నా మా ఇంట్లో కాదు ఊరుకుండు ఏడు నేర్చుకున్నాం రేషన్ కార్డు పోయే వాళ్ళ పేరు కదా ఒక్కదాని ఉంటుంది నీ పేరు పెళ్లి పత్రిక పెడితే సూత ఆడవాళ్ళు ఏదో మొదలు పెడతారు అయితే ఇంటికి యజమాని నువ్వే నేనే నీ ఏం పేరు నా పేరు శ్రీ 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 శశిరేఖాదేవి దొరసాని అబ్బాకి అంత కొడు అది పేరు అందరు పెట్టుకున్నట్టు పెట్టుకోండి ఏంటిదే పేరు వేరే బిడ్డ పేరు ఏదో పేరు అయితే ఇంటికి యజమాని నువ్వే నీ మొగడు ఏం చెప్తాడు అవసరమా నీకు అదే అన్ని అవసరమే జనాభా లెక్కలో నేను రాసుకో ఇగో ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళకి అయితే మనిషికి ఒక్క ఇంటికి 1 లక్ష రూపాయలు వస్తున్నాయి చచ్చిపోయిన వాళ్ళకు 1 లక్ష దింగే కత్తివే లక్ష ఇగో నా అత్త చచ్చిపోయింది 1,00,000 మామ వేయిండు 2 ఆడిబిడ్డ వేయింది 3 మరిది వేయిండు 4 మా మగరి ఇక్కడ మామ చచ్చిపోయిందంట 1,00,000 రూపాయలు 5 లక్షలు ఓ దిక్కుమాల పొట్టి మీ అవ్వగారి ఇంట్లో మీ అవ్వ చచ్చిపోయి మీ అదనకత్తే నీకెందుకు అత్తే అంతేనా మరి 4 అయితే 4 ఇటు ఇయ్యరు ఎట్లా వాళ్ళు ఎట్లా చచ్చిర్రు ఏ రకంగా చచ్చిర్రు అవి చెప్తే నేను రాసుకుపోయి అక్కడ అప్పచే తర్వాత అతను బిల్లు అయితే బాయిల వాడి చచ్చిపోయారని పుస్తకాన్ని నేను అంట గట్ట చచ్చిపోలేదని సూచటోళ్ళు ఆ గౌరీళ్ళు అయిన అయితే మొదలు పోయి చెప్తాడు గిట్ట చచ్చిపోయారు అని చెప్పినాడు కదా కచ్చే 4 లక్షలు వస్తాయా రావు తెగిన బొక్కెను నువ్వు తిల్లాక నిండా ఉండినాక అసలు ఎక్కడి ఉన్నట్టు చెప్తా ఇక మీరు కత్తిన్నో లెవెలో ఇన్నో లెవెలో పూర్తిగా కథ రిపీట్ శుభసేన పట్టణాన్ని పరిలించే ధర్మనందరు నా మామ శుభసేన మహారాజు మా అత్త సుభద్ర ఒక్క కొడుకు నా భర్త ఉమ్మంతరాజు నేను కోడలను శశిరేఖను మేము ఇద్దరం ఏనుగులో ఉండగా మా అత్త సాగుదాలకు ఇద్దరిని అన్నది కొడుకు బిడ్డను శ్రీవల్లి శ్రీమంత పుట్టినాక తలగొర్రాయి నేనే పెట్టని నా పెనివిటిని నేనే ఇక మా మామ గాలబెట్టి పొలగన్న పట్టుకున్న నా దగ్గరికి వస్తే గప్పుడు గోస అనిపించింది పొలగన్న నేనే చదువుకున్నా పాలు ఇస్తారా కుక్కర కొడుక అదే పాలు నేను ఆడికనే పెట్టినా నీకెక్కడ నీకు ఇస్తే మేము మొగడు కేంద్రానికి పోయిపోరు నీ పాలు తీసుకోవచ్చు ఇక చదువుకున్నాక 8 ఏళ్ళు మంచిగా తాగిన బిడ్డ 8 ఏళ్ళు అయినాక రాజ్యం ఎట్లా మంచుకున్నాడు అంటే సగం అన్నారు అప్పుడు మండి ఈపులా ఎవరో చెప్ప 1 లక్ష రూపాయలు ఇచ్చింది చెప్పినాను కానీ ఇక మా మామ ఏమండే నన్ను ధర్మరాజు ఎసొంటాడు మామ గసొంటాడు ఒక్క మాట అండి నా పెనివిటికి నేనే నా కొంగు పట్టిందని చెప్తే నా భర్త ఇంటికెళ్ళి వెళ్ళగొట్టిండు కొడుకును బిడ్డను అయ్యాను వెళ్ళగొడితే ధర్మశాల కాడ బతుకుతే మాదిగి పోసాని కొడుకులు తిడితే నా పెరిగి పిత్తల పెనివిటి నాతో ఉంటాయి కానీ నా పెనివిటి నాతో చెప్తే నేనే పోయి తన్ని వెళ్ళగొట్టి వచ్చిన నా కళ్ళ నా ఉసురు కలిగి నా ఆడిబిడ్డ వేయింది మా మరిది వేయిండు మా ఏంటి పాడుగానంటే ఇక మా మామ సుత నందరు వేరు 4 అయితే 4 ఇచ్చిపోకూడదు బ్యాంకులు వేసుకుంటా లక్షలా చూసినావా నోరు పోయి దోమలు చెప్తాయి బాగుంది నవ్వుతుంది మంచిగా కాబట్టి దోమలు తింటున్నా బో దొరుకుతలేదు అవ ఇప్పుడు దీన్ని ఏం చేసుడు నచ్చావా మా అత్తను ఏం చేయమంటారు ఇప్పుడు ఏం లేదు 3 లక్షలు చెప్తే మళ్ళీ అత్తుకుంటుంది అడ్డమా పొడువా పొడువే దీన్ని ఈక లేకుంటే గీకిచ్చి కర్రకాడ దీని ఊకుండా పెట్టి ఊరంతా తిప్పి ఆ లచ్చ వాళ్ళ ఇంటి ముంగర పెట్టేస్తుంది దీన్ని అక్కడ పెట్టేస్తా నిన్ను ఏడ పెట్టేస్తారు
3 రోజుల కాడ అద్దు మరి ఏడా ఆడికి కూడా అద్దు మరి ఎక్కడ తింటున్నా ఇంటనా ఇగో ఏ ఇంట్లో అయినా మంచిగా నీ ఇంటి కాడ పెట్టుకో నన్ను నువ్వు నన్ను చూస్తూ నేను నిన్ను చూస్తా ఆకిలుడు వాంగ అరే వంగలింగో దానికి గిరం జరిగింది కదా ఏమిటి గుండుకి కాలే దాందే మీ అత్తకు ఎటుకెళ్ళి మన చెప్పేసి మళ్ళీ ఎరిగింది పోయి ఇప్పు కటింగ్ ఆడలు ఎంతకి ఇస్తుంది సోనియా గాంధీ సోనియా గాంధీ కటింగ్ ఆడలు ఎంత మొగలు ఎంత అంటే ఆడలు రేటు తగ్గినాయి ఏ ఇంటికలకు బోలు రావట సగం బోళ్ళు అవే ఉన్నాయి ఇళ్ళల్లో ఇంటికెళ్ళక రావట్టే అందుకే రేటు అత్తయ్య కోడలు దాచుకుంటుంది కోడలి అత్త దాచుకుంటుంది ఈక లేకుండా గీకల ఈ కత్తి గీత లేకపోతే చెన్నూరు పోయి ఒక గీత కమ్మ తీసుకొని చేయలేకుండా అది అదే ఈ ఊరు కమ్మ మండ పచ్చుకుని మన ఆన తడిసిపోయింది గీకు గీకనా 5,000 ఇస్తా 5,000 మరి అనుకున్నా భలే మంచి గుండు ప్రసక్తైన గుండు రాగి చెంబు వల్లే ఉన్న గుండు ఆడబడుతున్నారు సంగీతం చేయబడుతుంది గుండుకు నీ గుండుకి అంటే తిరుపతి వచ్చినాకు మొండి చెటాకు నూనె మిగిలే పువ్వులు తప్పే షాంపులు తప్పే జడేసుకోడు తప్పే ఏగమ్మండి నేను ఏంటి కార్ట్ల చూస్తేలో సపర్ కొట్టు గోవింద ఎందుకు కొడుతున్నారు సప్పట్టు మీరెవరెవరు సప్పట్టు వచ్చారు ఈ చెడిపోయిన లంజ ఎంత ఘోరం చేసిన లోపల ఎవరెవరు తిడుతుర్రు నేను సావనే సావ చచ్చిపోయిందనుకో మీకు దయ్యమయ్యపడతా ఉపాధి పనికి అయినప్పుడు పొక్క దంగకుంటా పొక్కలా కూర్చుంటా బఠానీల కమ్ముకుంటా మంగళలింగ వచ్చి గుండు గీకపోతుంటే ఆ దేవత గుణం ఎక్కడ ఈ రాక్షసి గుణం ఎక్కడ అప్పుడు అన్నాడా తల్లి శ్రీవల్లి వద్దురా కొడుక ఎంతైనా తోబుట్టు నా అన్నగాని భార్య కదా అన్నగాని భార్యను గుండెట్లకి కిత్తవురా వద్దురా కొడుక వాళ్ళు తప్పు చేసిండ్రా అని మనము తప్పు ఎత్తే వాళ్లకు మనకు తేడే ఉంది వద్దురా కొడుక అన్నది గప్పుడు దాని 2 దగ్గర పడ్డాయి గౌడకు అయ్యోనే అల్లుడా అయ్యోనే అల్లుడా అయ్యోనే అల్లుడా అయ్యోనే అల్లుడా దాయి దాయి అల్లుడా దాయి దాయి అల్లుడా దాయి అల్లుడా దాయి అల్లుడా కాలేడున్న ఏడ మొక్కుతున్నాడు మా నల్లుని మొక్కను చూడు ఎందుకు అయ్యోనే అల్లుడా అయ్యోనే అల్లుడా లేక లేక ఒక్క బిడ్డ లేక లేక ఒక్క బిడ్డ నా బిడ్డ నీకిచ్చి లగ్గములు చేస్తా లగ్గములు చేస్తా పెళ్లి నీ బిడ్డని ఒడి చేసుకుంటాడు తల్లికి పోలు ఉంటే పిల్లలు నీ బిడ్డని చేసుకోమంటావు నువ్వు కొన్ని ఫోన్లు లగ్గాలు ఎత్తగొట్టు చెవులు ఎక్కువ చెవులు ఎక్కువ దాని బిడ్డ పనులు గిత గిత పొడవు ఉన్నాయి నువ్వు ఒక్కదాని ఉన్నోరి బాచ్చున్నా నీకు ఆమె చెప్పిందా కరెక్ట్ ఆమెన్నది ఆ తప్పు బావయ్య తల్లిదండ్రి చేసిన తప్పుకు నన్ను శిక్షించుడు పద్ధతి కాదు కదా బావయ్య 2 గాళ్ళు బావయ్య పట్టుకున్నదాట కామరదలేమో తల్లి చెప్తున్నదాట కొడుకా వద్దురా కావాలని కోని వచ్చిన వాళ్ళను కాదనుడు సరి అయింది కాదు బిడ్డ నీకు అయ్యలేక పిల్లని చూస్తాం ఇదంతా మళ్ళా బొల్లి పూతల రామాయణ వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఇత్త రోజుకే పెడతారు అవునా కాదా అద్దు కొడుక ఏ రాయి అయితే రాయితో కొట్టుకుంటున్నావు సలవరేయడానికి తల్లి చెప్పిందా తల్లిదండ్రి మాట తగని మీడ రాదు తాడి కింద కూసుండి పాలు తాగరాదు కుక్కతో సయాట నాడరాదు పాముతో పరస్కమాడరాదు
కులము గలవని కాడ కూడి మరం ఇచ్చి చెప్పరాదు పాలివాని తోటి పొత్తు ఎయరాదు ఆ తల్లి మాటను కాదన్నవాడు తుక్షమానవుడు తండ్రి మాటను కాదన్నవాడు తుక్షమానవుడు తప్పగా చేసుకుంటేనే అమ్మ అని చెప్పిండు గానాడు నిమ్ములు కొట్టి నీడలేసి ఆకాశమే తరుగులేసి భూదేవరంత గద్దెను పరిసి ఆ అంజలి దేవికి ఆనంద మహారాజుకు లగ్గము వేసిన రాటనే ఓ తండ్రులారా గానాడు అన్నగాడు సగము రాజ్యాన్ని కన్నా బిడ్డకు పట్టాభిషేకం చేసిండు అప్పటికి వాళ్ళ గుణం మారలేదు ఈ రాజ్యం కొరకే కదా వదిన మమ్మల్ని విసపెట్టు ఈ రాజ్యం నాకు అవసరం లేదు చెల్లెలా శ్రీవల్లి దేవి నీ కుమారునికి నా సగభాగం పట్టాభిషేకం కడుతున్న నా అల్లుడు అంటే కొడుకుతో సమానం నాతో నీ సగం యమచర ఏళ్ళు తీసినవు చెల్లమ్మ మళ్ళీ అందులో వరాన పుట్టినటువంటి నీ పుత్రుడు సామాన్యుడు కాదు ఈ రాజ్యానికి అధిక పీఠము నా అల్లునికి అప్పచెప్తున్నా అల్లుడా నీకు జోడిచ్చే దండం పెడుతున్న చిన్నవాడివైన మేనల్లుడు అంటే కొడుకుతో సమానం నా తండ్రి ఈ రాజ్యాన్ని ఎట్లా పాలించుండో ఆ విధంగా పాలించు నా తండ్రి మమ్మల్ని తోలుకొని అడవిలో పోతుంటే పోనీయకుండా ప్రజలు కట్టుబడి అడ్డముండి కొన్ని రోజులు మమ్మల్ని ధర్మశాలలో బ్రతికిచ్చారు అందుకే ప్రజల మేలు కోరిన వాడే ప్రభు అవుతాడు ప్రజల మేలు కోరని వాడు ప్రభు ఏనాటి కాడు అల్లుడ మా తండ్రి వెళ్ళినట్టు రాజ్యాన్ని పాలించు అని అల్లునికి అప్పచెప్పిండు రాజ్యాన్ని మొత్తం ఈ రాజ్యం నాకు అవసరం లేదు అరిచేతులు అన్నం పెడి 60 ఏళ్ళు యాజ్యాలు తిన్నింటి వాసాలు గుత్తగునుడు పద్ధతి కాదు కనకట్ట లింగయ్య పేరు మీద కడుపు నిండా భోజనం పెట్టి బాటలు ఇచ్చి మంచిగా మాకు 12,000 రూపాయలు ఇచ్చి మంచిగా అరుచుకొని సాగనంపుతారు మీరు పెట్టి మర్చిపోతారు కానీ తిని మర్చిపో అరిచేతులు అన్నం పెడి 60 ఏళ్ళు యాజ్ చేయాలి మా మామ గుర్రం ఇయ్యకపోతే నా చెల్లె దొరకకపోతే తిరిగి పట్టణం నేను రాకపోను అందుకు నా మామ కోరుకుంటా మామ అన్నప్పుడు రాజ్యం అడుగు తిత్తా అన్నాడు కొడుకులు బిడ్డలు లేరాట ఒక్కతే బిడ్డ కాబట్టి నాకు తండ్రి లేడు కాబట్టి నా తండ్రి లెక్క సాది సవరించి ఆయన అవతల వారేసి ఆ రాజ్యాన్ని పువ్వులు పెట్టి కాపాడిన వాణ్ణి నేను కావాలి నేను పోతున్ననే చెల్లమ్మ అని చెప్పి గానాడు చెల్ల కుమారుడికి రాజ్యం అప్పచెప్పి ఓమాగిరి పట్టం ఏరుకున్నాడు శ్రీమంతరాజు ఓమాగిరి పట్టణాన్ని శ్రీమంత మహారాజు పరిపాలన చేస్తున్నాడు ఇక్కడ అంజలి దేవి భర్త ఆనంద మహారాజు శ్రీవల్లి కొడుకు ఈ యొక్క శుభసేన పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు ఈ కథాగానం ఇంతటితో సంపూర్ణం కథ ఇప్పించిన వాళ్ళకు 100 ఏళ్ళ ఆయుష్ చెప్పిన వాళ్ళకు 100 ఏళ్ళ ఆయుష్ విన్న వాళ్ళకు 100 ఏళ్ళ ఆయుష్ వినక ఇంట్లో వన్నోళ్లకు 100 ఏళ్ళ ఆయుష్